ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మన భారతదేశంలో బంగారాన్ని చాలా చక్కగా కొంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి రీసెంట్ న్యూస్ మనం చూస్తూ ఉన్నట్లయితే గోల్డ్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అయిపోయింది. రీసెంట్ గా మనం చూస్తున్నట్లయితే నిన్న 1,02,000 రూపాయలకి రీచ్ అయింది. ఇది గత వచ్చే 5 ఏళ్ళలో కూడా ఆల్మోస్ట్ 2 lakhs దాటుతుందని చెప్పి కూడా న్యూస్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి అసలు గోల్డ్ ఎందుకు పెరుగుతుంది, దీనికి సంబంధించి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి, అసలు తగ్గుతుందా, దీనికి ఎటువంటి పరిణామాలు యాడ్ అయ్యాయి, ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మనతో చెప్పడానికి మనతో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ అట్ ది సేమ్ టైం హైదరాబాద్ ఏంజల్స్ డైరెక్టర్ రత్నాకర్ సామ్వేదం గారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్. గోల్డ్ గురించి మనం చూస్తూ ఉన్నట్లయితే ఎప్పుడు అనుకోని విధంగా, ఎక్స్పెక్ట్ చేయలేని అంత విధంగా ఎదిగిపోతూ ఉంది. సో ఏంటి రీజన్ దీనికి? రెండు విషయాలండి వరల్డ్ వైడ్ అబ్జర్వ్ చేసింది. వెల్త్ ఆఫ్ ది అక్రాస్ ది వరల్డ్ ఇస్ గ్రోయింగ్. మీరు చైనాలో చూసినా, ఆఫ్రికాలో చూసినా, ఇండియాలో చూసినా గోల్డ్ పెరగటానికి కారణం అంటే వెల్త్ పెరగటం. మీరు జనాలు వెళ్ళినప్పుడు వెన్ దేర్ గ్రోయింగ్ దేర్ వెల్త్, వన్ ఆఫ్ ద కీ థింగ్ దే లుక్ ఇస్ వన్ ఈస్ హౌస్. అందరూ ఇల్లు కొనుక్కుంటారు. ఇల్లు తర్వాత మోస్ట్ పాపులర్ ప్రోడక్ట్ ఏంటంటే గోల్డ్. బికాస్ ఇట్ హెస్ 2 objectives. ఇట్ కెన్ బి వార్, ఇట్ కెన్ బి kept it aside and it is growing. మీరు చూసుంటే లాస్ట్ 10 years కూడా, నా మ్యారేజ్ అయింది 2007లో అంటే 14,000 రూపీస్. అప్పుడు అబ్బా 10,000 రూపాయలు 14,000 అయిందని అనుకున్నారు. ఈ రోజు 15 ఏళ్ల తేడాలో ₹1,00,000 అయిపోయింది. దిస్ ఇస్ ట్రమెండస్ గ్రోత్ ఇన్ గోల్డ్ వాల్యూ. నా పెళ్ళప్పుడు మా ఆడు గోల్డ్ కొంటే ఈ రోజు ఆల్మోస్ట్ 7 times పెరిగింది, విచ్ ఇస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. నోబడీ థాట్. ఇట్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్ సినారియో. సో అందుకనే మన పెద్దలు చిన్నప్పటి నుంచి కూడా మన పెద్దలు ఏమన్నారంటే గోల్డ్ కొనండి, గోల్డ్ కొనండి అన్నారు. అండ్ గోల్డ్ ఎప్పుడు కూడా ఎవరిని డిప్లీట్ చేయలేదు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంక్రీజింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే గోల్డ్ ఈజ్ అ రేర్ మెటల్. మీరు ఈ మధ్య వినుంటారు రేర్ ఎర్త్ మెటల్స్ అని. చైనా వాళ్ళు బాగా ప్రాపగేట్ చేయటం, యుఎస్ వాళ్ళు ప్రాపగేట్ చేయటం. ఎందుకు అన్నారంటే డిమాండ్ ఎంత అయితే వస్తుందో సప్లై అంత లేదు. ఎందుకంటే భూమితో అవి ఎంత సప్లై చేయగలరు, ఎంత గోల్డ్ ఉంటుంది, దాన్ని రిఫైన్ చేసి తీసుకురావాలంటే ఆ సప్లై డిమాండ్ వేరియేషన్ మూలంగా గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఈ గోల్డ్ ప్రైజెస్ ఫర్దర్ గా సర్జ్ అవడానికి కారణం ఏంటంటే వార్ అయినప్పుడు దే ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ వెపన్స్ దే బై గోల్డ్. చాలా మంది రీసెంట్ గా మీరు చూసుంటే వెన్ ఉక్రెయిన్ వార్ స్టార్టెడ్, అక్రాస్ ది వరల్డ్ కంట్రీస్ అన్ని కూడా గోల్డ్స్ కొన్నాయి. ఇండియా కూడా చాలా గోల్డ్ కొనేది, మిలియన్స్ ఆఫ్ టన్స్. అంటే ఏంటి సార్ దానికి ఉన్నటువంటి రీజన్ ఏంటి? అంటే 2 aspects. మన మానిటరీ పాలసీ అని ఒకటి ఉంటుంది. మానిటరీ పాలసీ ఏంటంటే ఇండియాలో ఆర్ వరల్డ్ ఏ కంట్రీ అయినా ఎంత కరెన్సీ ఇండియాలో మూవ్ అవ్వాలి, ఎంత కరెన్సీ జనాలకు కావాలి, అది ఎలా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మోర్ లిక్విడిటీ పెరిగింది అనుకో, ఇట్ క్రియేట్స్ సప్లై మోర్ అండ్ రెడ్యూస్ డిమాండ్ అండ్ ఇట్ విల్ హ్యావ్ ఎ లార్జర్ ఇంపాక్ట్. సప్లై తగ్గింది అనుకో, డిమాండ్ పెరుగుతుంది, ఇట్ విల్ క్రియేట్ అన్ ఇన్ఫ్లేషనరీ ఎఫెక్ట్. దీన్ని బ్యాలెన్స్ చేయటమే మానిటరీ డిమాండ్ అంటారు, మానిటరీ పాలసీ అంటారు. ఆర్బీఐ కనుక మానిటరీ పాలసీ పాజిటివ్ గా చేసుకోవాలి అనుకుంటే దాని కరస్పాండింగ్ గోల్డ్ రిజర్వ్స్ మెయింటైన్ చేయాలనేది అక్రాస్ ది వరల్డ్ కండిషనర్. నీ గోల్డ్ రిజర్వ్స్ బట్టే నీ మానిటరీ పాలసీ, ప్రింటింగ్ ఆఫ్ ది కరెన్సీ ఆల్ విల్ కమ్ ఇన్ ప్లే. అదర్వైజ్ యు ఆర్ నాట్ అలౌడ్ టు ప్రింట్. ఇదేంటంటే బెటర్ కంట్రోల్ మెకానిజం కోసం అక్రాస్ ది వరల్డ్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఈ రోజు హైయెస్ట్ గోల్డ్ ఎవరి దగ్గర ఉందంటే యుఎస్ దగ్గర ఉంది. ఎగ్జాక్ట్లీ. సో మరి ఫ్యూచర్ లో మరి పెరుగుతుంది అంటారా? స్టాటిస్టిక్స్ నిన్న చూసినవి ఏంటంటే ఆర్టికల్లో 2 lakhs అయిపోతుంది అంట విత్ ఇన్ 5 years లో. కరెక్ట్. ఎందుకంటే 2 aspects ఉన్నాయండి. ఒకటి వార్ ఎఫెక్ట్స్ తగ్గుతున్నాయి, రెండోది వెల్త్ ఆఫ్ ది పీపుల్ ఈస్ గ్రోయింగ్, మూడోది అదర్ రెవెన్యూస్ ఆఫ్ గ్రోత్ తగ్గుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు మనం చూసుకుంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ గ్రోత్ లేదని అందరం మాట్లాడుకుంటాం. స్టాక్ మార్కెట్ స్టేబుల్ గా ఉంది. ఓ రోజు 1000 పెరిగితే ఓ రోజు 500 తగ్గుతుంది. ఇట్స్ వాలటైల్. మళ్ళీ నాకు ఇంకేమున్నాయి, రెంట్స్ కూడా పెరగట్లేదు. వాట్ ఈస్ అదర్ రెవెన్యూ టు ఇన్వెస్ట్? గోల్డ్. దట్ ఈస్ గోల్డ్. సో గోల్డ్ కి డిమాండ్ పెరిగి ఆటోమేటిక్ గా ప్రైస్ విల్. ఓకే. సో గోల్డ్ రేట్స్ పెరిగిపోవడం కారణంగా ఇప్పుడు అందరూ సిల్వర్ కూడా కొంటున్నారు. సిల్వర్ రేట్స్ కూడా అలాగే పెరిగిపోయాయి. సో ఏది కారణమై ఉండొచ్చు దీనికి? అంటే మీకు ద మిడిల్ క్లాస్ టు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఏంటంటే, ఇంతకు ముందు మీరు పెళ్లిళ్ళలో వాటిల్లో చూసుంటే సామాన్లు ఇచ్చేవాళ్ళు, వంట సామాన్లు, ఫర్నిచర్లు అవన్నీ. ఇప్పుడు వాళ్ళు కూడా చేంజ్ అయ్యి దే స్టార్టెడ్ గివింగ్ జ్యువెలరీ.
ద జ్యువెలరీ క్యాన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. సిల్వర్ ఇప్పుడు తక్కువ ఉందని చెప్పేసి దే ఆర్ బయింగ్ మోర్ సిల్వర్ అండ్ గివింగ్. ఇప్పుడు చూస్తే సిల్వర్ ఐటమ్స్ పెరుగుతున్నాయి. దట్ ఈస్ ద రీజన్ ద డిమాండ్ ఫర్ సిల్వర్ వెంట్ అప్. ఓకే. అండ్ ఈ రోజు సిల్వర్ ఏమైంది, సిల్వర్ పార్టికల్స్ అంటే మన డెకరేషన్ లో సిల్వర్ ఆల్సో బికమ్ ఏ కీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కోసం కూడా చాలా కంపెనీస్ కూడా అందుకనే దాని డిమాండ్ పెరుగుతుంది, సప్లై ఇస్ రెస్ట్రిక్టెడ్, ద ప్రైస్ ఇస్ గోయింగ్ అప్. ఓకే. సో ఈ రెండు కూడా వెరీ పాజిటివ్ మెటల్స్ అండి కంపేర్ టు స్టీల్ ఆర్ కాపర్ ఆర్ అల్యూమినియం. They're both are going to go larger because సామాన్య జనం పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి మనం గోల్డ్ పెడతాం. అంటే వాడి లైఫ్ స్టార్ట్ అవుతుందా వాడు పుట్టడంతో, వాడు చనిపోయేదాకా ఆ గోల్డ్ తో ఏదో విధంగా అనుబంధం ఉంటుంది. సో చూడండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యావరేజ్ గా ఒక పర్సన్ స్టార్ట్స్ విత్ 10 grams gold ఆర్ 5 grams silver. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ కూడా అది మోర్ దెన్ 10 grams. మన ఉగ్గు గిన్నెలు కూడా సిల్వర్ తోనే ఇచ్చారు, మీకు తెలుసు అంటే చాలా మంది. సో వాడి లైఫ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. వాడు ఎండ్ అయ్యేసరికి ఆ 10 grams gold will become at least 3 kgs and ఈ 20 grams silver will become 10 kgs. So the demand is always growing in his lifestyle. అంటే every person born he is carrying the demand for that gold and silver. Obviously it will grow, there is no other option. అండ్ ఇప్పుడు కాపర్ కూడా న్యూ గోల్డ్ అని చెప్పి అంటున్నారు. సో కాపర్ కూడా డిమాండ్ పెరిగింది అని చెప్పి అంటున్నారు. సో మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు? కాపర్ అంతా అంటే కమర్షియల్ యూసేజ్, కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ అవర్ డే టు డే లైఫ్, ఇట్ విల్ నాట్ క్యారీ. ఈ మధ్య అది ఏమైందంటే కాపర్ లో నీళ్లు తాగితే మీకు మంచిదని కాపర్ ప్లేట్స్, కాపర్ వాటర్ ఇవన్నీ పెరిగాయి. ఎందుకు అంటే కాపర్ లో నుంచి ఐరన్ వచ్చి మన బాడీలోకి ఐరన్ వెళ్తుంది. ఐరన్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఇంగ్రీడియంట్ టు కీప్ us in strength. రెగ్యులర్ దాంట్లో తాగితే రాదు, అదైతే వస్తుంది. దాంట్లో కెమికల్ రియాక్షన్స్ మన లోపల బ్యాక్టీరియా పోతుందని. బట్ కాపర్, వీఆర్ నాట్ సేయింగ్ కాపర్ ఈస్ గోయింగ్ టు బి గ్రేట్ థింగ్. బట్ వై దెర్ ఈస్ అ స్మాల్ గ్రోత్ ఇన్ కాపర్ ఈస్ ఎలక్ట్రిక్ కన్సంప్షన్ పెరిగింది. ఎలక్ట్రిసిటీ మూవ్స్ ఇన్ కాపర్, ఎవ్రీ వైర్ ఈస్ ఏ కాపర్. సో ఎలక్ట్రిక్ కన్సంప్షన్ పెరగటం వలన కాపర్ డిమాండ్ పెరిగి దిస్ ఇస్ వేర్ వీఆర్ స్టాండింగ్ టుడే. బట్ వీ డోంట్ సీ, ఎందుకంటే ఈ మధ్య వైర్లెస్ కి వెళ్తున్నారు చాలా మంది. వీ డోంట్ సీ కాపర్ విల్ గ్రో వాట్ యూ సీ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్. ఓకే. సో ఫైనల్లీ మరి వాట్ డూ యూ సే టు ది ఆడియన్స్ దట్ ఇప్పుడు మరి ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ సినారియోని తీసుకొని గోల్డ్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా? ఎప్పుడైనా సార్ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ హాస్ నెవర్ పుట్ ఎనీబడి ఇన్ నెగటివ్ జోన్. రీసెంట్ గా 3 months బ్యాక్ కూడా, 3 months కాదు, అరౌండ్ 6 months బ్యాక్ కూడా మా ఇంట్లో వాళ్ళు గోల్డ్ కొన్నారు విచ్ వాస్ అట్ 85,000. టుడే ఇట్ వెంట్ టు 95. ఇట్ ఈస్ ఎ రియల్లీ 10-15% గ్రోత్. ఈ గ్రోత్ ఎక్కడ ఉండదండి గోల్డ్ కి. గోల్డ్ నెవర్ డిచ్డ్ ఎనీబడి, దట్స్ అనదర్ థింగ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. అండ్ చిన్న ఉదాహరణ చెప్తాను. మన పరీక్షిత్ మహారాజ్ ఉన్నప్పుడు కలిపురుషుడు ఎంటర్ అయ్యాడు. కలిపురుషుని పట్టుకొని అరెస్ట్ చేశాడంట ఆయన. సింపుల్ లాంగ్వేజ్ మన వాళ్ళకి అర్థం కాదు. కలిపురుషుని ఇలా అరెస్ట్ చేస్తేలాక నేను కలికాలం వచ్చింది, నేను రావాలంటే నేను ఎక్కడ ఉండాలి అన్నట్టు. గోల్డ్ లో ఉండొచ్చు నువ్వు అని చెప్పాడు. ఓకే. సో గోల్డ్ విల్ బికమ్ అన్ అట్రాక్టివ్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ సొసైటీ ఈ కాలంలో. సో గోల్డ్ ఈస్ గోయింగ్ టు డూ వెల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెల్త్ క్రియేటర్. అండ్ ఆల్సో భయపడాల్సిన అవసరం లేదు, లైక్ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ అని చెప్పి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఇది అర్థమైంది కదా, మరి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మీకు మంచి ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. సో దట్స్ ఇట్. సో ఇది లేటెస్ట్ అప్డేట్. గోల్డ్ రేట్స్ అయితే బాగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి సో మీ ఒక ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ని ప్లాన్ చేసుకోండి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.